शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं शंकर दिग्विजयं जगद्गुरु शंकर दिग्विजयं। ఏ మహాపురుషుని పేరును స్మరిస్తేనే సమస్త పాపములు క్షయమై సమస్త సన్మంగళములు చేకూరుతాయో ఆ మహానుభావుడైన జగద్గురు ఆదిశంకరుల దివ్య చరితమే శంకర విజయము 25వ భాగము. తన యాత్రలలో భాగముగా ఆదిశంకరులు గోకర్ణ క్షేత్రము, హరిహర క్షేత్రము, మూకాంబికా క్షేత్రము మొదలైన క్షేత్రములను దర్శించుట, హరిహర క్షేత్రములో విగత జీవుడై ఉన్న ఒక బాలుని జీవింపచేయుట, బలి అగ్రహారములో జడునిగా ఉన్న బాలుని హస్తమస్తక దీక్ష నొసగి హస్తామలకాచార్యులుగా నామకరణము చేసి తన శిష్యునిగా స్వీకరించుట, అక్కడి నుండి పరమ పవిత్రమైన శృంగేరి క్షేత్రమునకు చేరి అక్కడ ఒక విద్యాపీఠములో శ్రీ శారదాదేవిని ప్రతిష్ఠించి శ్రీ సురేశ్వరాచార్యులను అధ్యక్షులుగా నియమించుట, తొడగాచార్యులను శిష్యులుగా స్వీకరించుట మొదలైన విషయములను తెలుసుకున్నాము. మిగిలిన వివరములు ఇప్పుడు తెలుసుకుందాము. శృంగేరి క్షేత్రములో ఉన్న శంకరుడు తన యోగశక్తి ద్వారా తన తల్లి అవసాన స్థితికి చేరుకున్నదన్న విషయమును గ్రహించారు. వెంటనే ఆకాశ మార్గమున బయలుదేరి తన యోగ మహిమతో తల్లి వద్దకు వచ్చి చేరారు. ఆయన వచ్చేటప్పటికీ తల్లి కుమారుని తలుసుకుని అనేక విధములుగా దుఃఖిస్తున్నది. నాయనా, ఎక్కడ ఉన్నా, ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా అన్నిటినీ వదిలివేసి నా మరణ సమయములో నా చెంతకు వస్తానని వాగ్దానము చేసి వెళ్ళావు. ఏ క్షణములో మృత్యువు నన్ను సమీపిస్తుందో తెలియకున్నది. నీవు మాత్రము ఇంతవరకు రాలేదు. ఆఖరి క్షణములలో నిన్ను చూడాలన్న నా కోరిక తీరుతుందో లేదో అని పరి విధములుగా బాధపడుతున్నది. ఈ విధముగా పరితపిస్తున్న ఆర్యాంబ తన ఎదురుగా నిలిచి తన పాదములకు నమస్కారము చేస్తున్న శంకరులను గమనించి అమితమైన ఆనందమునకు గురి అయింది. భరించలేని గ్రీష్మ తాపముతో బాధపడుతున్న వానికి ఒక్కసారిగా చల్లని మలయమారుతము వీచినట్లయింది ఆమెకు. శంకరుడు తల్లితో, అమ్మా, నీకు మాట ఇచ్చిన విధముగానే నీ దగ్గరకు వచ్చాను. ఇక నీవు ఏ మాత్రమూ బాధపడద్దు. నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించు అని పలికారు. అప్పుడు ఆర్యాంబ శంకరులతో, తండ్రి, నా మరణ సమయములో ఆ సర్వేశ్వరుని కృపచేత నిన్ను చూసే భాగ్యము నాకు కలిగింది. ఇక ఇంతకు మించి నాకు ఏ కోరికలు మిగలలేదు అని పలికింది. ఆమె శంకరులతో, నాయనా, వయోభారం చేత నా శరీరము పూర్తిగా శిథిలమైపోయింది. నాలో ఉన్న జీవుడు ఏ క్షణములోనైనా ఈ శరీరమును వదిలిపెట్టేస్తాడు. నా పార్థివ దేహమునకు అంతిమ సంస్కారములు నీవు జరిపినప్పుడే నాకు పుణ్యలోకములు ప్రాప్తిస్తాయి అని పలుకగా శంకరులు ఆమెకు ఆ విధముగానే హామీ ఇచ్చి ఆమెకు ఆఖరు దశలో పరబ్రహ్మతత్వమైన నిర్గుణతత్వమును బోధించదలిచారు. కానీ ఆ తల్లి ఆ నిర్గుణతత్వమును సరిగా గ్రహించలేక, నాయన, ఈ సమయములో నా బుద్ధి నీవు వివరిస్తున్న నిర్గుణతత్వమును సరిగా గ్రహించలేకున్నది. అందువలన దయచేసి కమనీయమైన రూపము కలిగిన ఈశ్వరుని సగుణ రూపమును నాకు దర్శింపచేయి అన్నది. తల్లి ప్రార్థనను ఆలకించిన శంకరులు తన తల్లికి దర్శనమివ్వవలసినదిగా పరమేశ్వరుని ప్రార్థించారు.
ముందుగా కనిపించిన శివదూతలను, వారు ధరించిన శూలములు మొదలైన ఆయుధములను చూసిన ఆర్యాంబ వారిని చూసి భయపడింది. ఈ విషయమును గ్రహించిన శంకరులు తన తల్లి యొక్క హృదయమును గ్రహించి శ్రీ మహావిష్ణువును తన తల్లికి దర్శనమివ్వవలసినదిగా ప్రార్థించారు. వెంటనే నీలమేఘశ్యాముడు లక్ష్మీదేవి పాదములు ఒత్తుతుండగా శంఖ చక్ర గదాయుధము మొదలైన ఆయుధములను ధరించి గళమున వైజయంతిమాలను, శిరస్సున రత్న ఖచ్చితమైన కిరీటమును ధరించి శ్రీ మహావిష్ణువు ఆమెకు దర్శనమివ్వడమే కాక ఆమెను వైకుంఠధామములకు తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు విమానంతో సహా విచ్చేశారు. శ్రీ మహావిష్ణువును కరుణారా దర్శించిన ఆ తల్లి అటువంటి పుత్రునకు జన్మనిచ్చిన తన భాగ్యమునకు ఎంతో మురిసిపోతూ అనాయాసముగా ప్రాణములను విడిచిపెట్టింది. విష్ణుదూతలు ఆమెను వైకుంఠధామమునకు చేర్చారు. తన తల్లికి ఇచ్చిన మాట కోసము శంకరులు ఆమె పార్థివ శరీరమునకు దహన సంస్కారము చేయడానికి పూనుకున్నారు. అయితే గ్రామస్తులు అందుకు అంగీకరించక సన్యాసాశ్రమమును స్వీకరించిన నీవు మాతృకర్మ ఆచరించబోనడం శాస్త్ర విరుద్ధము. నీకు ఆ అధికారము లేదు. కానీ నీవు ఆ కార్యమునకు పూనుకుని శాస్త్ర మర్యాదలకు విరుద్ధమైన ఆచరణను చేయదలచి కర్మభ్రష్టుడవైనావు అని ఈసడించుకున్నారు. అటువంటి పరిస్థితిలో కూడా తన సహనమును కోల్పోని శంకరులు తల్లి దహన సంస్కారములకు అగ్నిని ఇవ్వమని వారిని కోరారు. కానీ అందుకు వారు నిరాకరించారు. అందుకు ఆగ్రహించిన శంకరులు వారందరినీ ఈ విధముగా శపించారు. బ్రాహ్మణులకు వేదమే ప్రాణము, అత్యంత ప్రీతిపాత్రము. కానీ ఈ ప్రాంతములోని బ్రాహ్మణులు వేదములు పఠించుటకు నోచుకోకుండా ఉండెదరుగాక. ఈ ప్రాంతములోని బ్రాహ్మణుల ఇంట యతీశ్వరులెవరూ భిక్ష స్వీకరించకుందురుగాక. మీ గృహముల యొక్క ఆవరణములే మీకు శ్మశాన వాటికలవుగాక అని శపించారు. ఆయన శాప ఫలితముగా నేటికి కేరళ దేశములో బ్రాహ్మణులు వేదాధ్యయనము చేయరు. యతీశ్వరులు వారి ఇంట భిక్షను స్వీకరించరు. గృహములోని సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి గృహములలోనే మృతదేహములకు దహన సంస్కారములు జరుగుతాయి. దీనిని బట్టి మనము గ్రహించదలుచుకున్న విషయమేమిటంటే గొప్పవారు మహాత్ములు శాస్త్ర విధులకు అతీతులుగా ఉంటారు. వారు ఆచరించే పనులు చూడడానికి శాస్త్ర విరుద్ధముగా కనిపించినా అవి లోకోపకారము నిమిత్తమై ఉంటాయి. కనుక వాటిని దోషములుగా పరిగణించుటకు వీలు లేదు. ఆ విధముగా వారికి శాపమిచ్చిన శంకరులు తన గృహము యొక్క ఆవరణలోనే తల్లికి చితిపేర్చి తల్లి దేహమును దానిపై ఉంచి ఆమె శరీరము యొక్క కుడి భుజమును మధించి అగ్నిని జ్వలింపజేసి తానే స్వయముగా తల్లికి దహన సంస్కారము చేశారు. ఈ విధముగా తల్లికి ఇచ్చిన మాట ప్రకారము ఆమెను సంసార బంధముల నుండి విముక్తులను చేసి ఆమెను వైకుంఠధామమునకు చేర్చి సద్గతులు కలిగించిన ఆదిశంకరులు తిరిగి తన కర్తవ్యమైన ధర్మ ప్రచారమును కొనసాగించుటకు అక్కడి నుండి తన జైత్రయాత్రను తిరిగి ప్రారంభించారు. శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం శంకర దిగ్విజయం జగద్గురు శంకర దిగ్విజయం. మిగిలిన వివరములు తరువాతి భాగములో.